ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో కరీంనగర్ పిల్లలు అద్భుత విజయం సాధించారు. రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానం సాధించి దూసుకెళ్తున్నారు. పిల్లలందరూ మనతో ఉన్నారు. ఒక్కొక్కరు వారి గురించి మనం తెలుసుకుందాం. 440కి 438 మార్కులు. 470కి 469 మార్కులు, 1000కి 995 మార్కులు. ఇట్లా చెప్పుకుంటూ పోతే టాప్ ఫస్ట్, సెకండ్ ఆ పొజిషన్లో ఉన్నారు. వాళ్ళంతా మనతో ఉన్నారు. ఎన్ని గంటలు చదివినావు? నీ పేరేంటి? ఏ ఇయర్లో ఎన్ని వచ్చినాయి చెప్పమ్మా. నా పేరు శరణ్య అండి. నేను కోటా కాలేజ్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను డైలీ 5 to 6 hours చదివిన. మార్క్స్ 438 వచ్చినాయి 440కి. సాంస్క్రిట్లో ఒకటి పోయింది, ఇంగ్లీష్లో ఒకటి పోయింది. మా టీచర్స్ అందరూ మాకు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళందరూ బాగా మాకు అన్ని ఎగ్జామ్లో వచ్చి క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయించారు. వాళ్ళు చేయబట్టి మేము ఇట్లా ఇప్పుడు ఫ్యూచర్లో ఇంటర్మీడియట్ తర్వాత ఏం చేద్దామని ప్లాన్? డాక్టర్ అండి. డాక్టరే అయితే. గుడ్, ఆల్ ది బెస్ట్. పేరు చెప్పు మళ్ళీ సార్. పి శరణ్య రెడ్డి. శరణ్య. ఓకే, శరణ్య గోల్ డాక్టర్. ఓకే, నెక్స్ట్ 469 మార్క్స్. ఏం పేరమ్మా? ఎట్లా వచ్చినాయి మార్క్స్? ఎన్ని? నా పేరు జి సౌమ్యశ్రీ. నేను ఎంపీసీ గ్రూప్. నాకు 470కి 469 మార్క్స్ వచ్చినాయి. నేను డైలీ బాగా కష్టపడి చదివేదాన్ని. ఇంతకుముందు జరిగిన ఎగ్జామ్స్లో మార్క్స్ను బట్టి ఇంకా మా చైర్మన్ సార్ ఎంతో గైడెన్స్ ఇచ్చి ఎలా చదవాలో చెప్పేవారు. మేము ఆ పద్ధతి ప్రకారం చదివి మంచి మార్కులు సాధించాను. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించాను. నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఇంకా ఫ్యూచర్లో మరెన్నో ర్యాంకులు సాధించి ఇంకా నా భవిష్యత్తు బాగుండాలని నేను ఫ్యూచర్లో ఐఏఎస్ అయ్యి మంచిగా మా పేరెంట్స్ కష్టానికి ఫలితాన్ని ఇద్దామని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సో నీ గురించి చెప్పమ్మా. నా పేరు సహనసిరి. ప్రజెంట్ సెకండ్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయింది. నాకు 995 వచ్చాయి 1000కి. అండ్ ఐ యూస్ టు స్టడీ మోర్ దెన్ 6 hours. అంటే కోచింగ్తో పాటు 6 hours దాకా చదువుకునేదాన్ని. సార్ వాళ్ళు కూడా చాలా హెల్ప్ చేశారు. కోచింగ్ కూడా చాలా బాగుంది. వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్ కానీ ఎవ్రీథింగ్ సో పర్ఫెక్ట్. థ్యాంక్ యూ. నీ గురించి చెప్పమ్మా. నా పేరు రోషిని. నేను సెకండ్ ఇయర్ బైపీసీ. నేను కూడా ఎంతో కష్టపడి చదివాను. అట్లనే మా టీచర్స్, చైర్మన్ అందరు 993. ఓకే, నెక్స్ట్ గోల్ ఏంటి? డాక్టర్. డాక్టర్. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుందా సరిగా? విత్ కాంపిటేటివ్ ఇది. మొత్తం మీద అకాడమిక్ సైడ్ అయితే చాలా అద్భుతమైనటువంటి ప్రతిభ సాధించి మంచి మార్కులు సాధించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి చైర్మన్ అభిప్రాయం సైతం కనుక్కుందాం. విద్యాసంస్థ స్థాపించిన అనతి కాలంలోనే అద్భుత ఫలితాలు సాధించినటువంటి కోటా ఇన్స్టిట్యూట్ చైర్మన్ అంజిరెడ్డి మనతో ఉన్నారు. అంజిరెడ్డి గారు, అద్భుత ఫలితాలు సాధించారు. రాష్ట్ర స్థాయిలో మంచి 469, 470కి 469 సాధించి స్టేట్ ఫస్ట్ పొజిషన్ వచ్చింది. 440కి 438 సాధించడం మొదటి సంవత్సరం పిల్లలకి. 995 వచ్చినాయి. ఎట్లా ఫీల్ అవుతున్నారు? దీనికి అంతటికీ కూడా కారణం ఏంటి? ఎఫర్ట్స్ ఎట్లా పెట్టారు? నమస్తే అండి. నేను డాక్టర్ అంజిరెడ్డి, చైర్మన్ ఆఫ్ కోటా ఇన్స్టిట్యూట్ కరీంనగర్. మీరన్నట్టు స్థాపించిన అనతి కాలంలోనే రాష్ట్ర స్థాయి మార్కులు సాధించిన మాట వాస్తవం. 469 మార్క్స్ అవుట్ ఆఫ్ 470 ఫస్ట్ ఇయర్లో ఎంపీసీ విభాగంలో తీసుకురావడం రాష్ట్ర చరిత్రలోనే, ఇంటర్మీడియట్ చరిత్రలో ఇప్పటి వరకు 468 మార్క్సే వచ్చేటి. కానీ ఈ సంవత్సరం 469 మార్క్స్ను కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానిలో భాగంగా కరీంనగర్లో 2-3 ఇయర్స్ క్రితమే స్థాపించినటువంటి మా కోటా ఇన్స్టిట్యూట్ వారి రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ నుండి ఈ 469 అవుట్ ఆఫ్ 470 తీసుకురావడం, రాష్ట్ర స్థాయి మార్కు తీసుకురావడం అనేది చాలా సంతోషంగా ఉంది, గర్వంగా కూడా ఉంది. దీనికి కష్టపడ్డటువంటి మా విద్యార్థులందరికీ, దానికి తోడ్పడినటువంటి మా అధ్యాపక బృందానికి, వారి తల్లిదండ్రులందరికీ, మా మిత్రులకి, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా. అలాగే సెకండ్ ఇయర్లో కూడా 995 మార్క్స్ ఎంపీసీ విభాగంలో అవుట్ ఆఫ్ 1000 మార్క్స్కి, సెకండ్ ఇయర్ బైపీసీలో 993 అవుట్ ఆఫ్ 1000 మార్క్స్కి, ఫస్ట్ ఇయర్ బైపీసీలో 440 మార్క్స్కి గాను 438 మార్క్స్ తీసుకురావడం జరిగింది. అలా కాకుండా ఒక ఫస్ట్ ఇయర్లోనే, అంటే ఒక ఫిజిక్స్
ఒక సబ్జెక్ట్ కనుక తీసుకునేది ఉంటే 60కి 60 మార్కులు సాధించిన విద్యార్థులు 280 మంది మార్కులు 280 మంది విద్యార్థులు ఉండడం, కెమిస్ట్రీలో కూడా 60కి 60 మార్కులు సాధించినటువంటి విద్యార్థులు 230కి పైగా ఉండడం, మ్యాథ్స్ ఏబిలో 100కు పైగా బైకి బై మార్కులు తెచ్చుకోవడం అనేది చాలా గర్వంగా ఉంది. అంటే దీనికి మా శ్రమ అంటూ కాకుండా మా విద్యార్థులు పడ్డ కష్టానికి, మా అధ్యాపకులు పడ్డటువంటి తపనకి ఈరోజు ఇంత మంచి రిజల్ట్ రావడం జరిగింది. అంటే మీరు ఒకటి చెప్పండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పర్టికులర్గా జేఈ మెయిన్స్, ఎంసెట్, ఎఫ్సెట్, నీట్ ఇవన్నిట్లో కూడా ఇట్లనే ఎఫర్ట్స్ పెట్టే అవకాశాలు కనబడుతున్నాయా? కంటిన్యూస్ ప్రాసెస్? డెఫినెట్గా యాక్చువల్గా నా రెసిడెన్స్ జూనియర్ కాలేజ్ అనేది కోటా ఇన్స్టిట్యూట్ అనేది ఐఐటి, జేఈ, నీట్ లాంటి వాటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి పోటీ ఇచ్చే విధంగా వాళ్ళని తయారు చేయడం కోసమే నేను ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేసిన. ఏదో ఐపీఏ మార్క్స్ కోసం నేను ఏదో స్టేట్ మార్కులు వస్తాయి అని చెప్పి దానికోసం కాదు. వాస్తవంగా చెప్పాలని అంటే నేను ఐపీ అనేది తక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటా. ఐఐటి, జేఈ, నీట్ వాటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం, ఎంసెట్ లాంటి స్టేట్ వైడ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం కానివ్వండి, నీట్, ఐఐటి, జేఈ లాంటి నేషనల్ వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కోసమే మేము ఎప్పుడు సీరియస్గా మా ప్రిపరేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. ఆ విధంగానే నేను స్టాఫ్ కానీ ఇక్కడ ఏదైతే నా దగ్గర స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఐఐటి, ఎన్ఐటి, సెంట్రల్ యూనివర్సిటీసు, టాప్ యూనివర్సిటీస్లలో వాళ్ళ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకొని వాళ్ళు ఒక ట్రైన్డ్ టీచర్స్ని నేను ఇక్కడ రిక్రూట్మెంట్ చేసుకున్నా. ఆ టీచర్స్ తోటి మా పిల్లలకి ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని నేను ప్రిపేర్ చేపిస్తున్నా. ఈ ఇంటర్మీడియట్ అనేది కామన్గా ప్యారలల్గా అది రన్ అవుతూ ఉంటుంది. ఆ భాగంలోనే నేను ఈరోజు స్టేట్ ఫస్ట్ మార్క్ తీసుకురావడం అనేది జరిగింది. ముందు ముందు కూడా అంటే ఇది నాది ఫస్ట్ బ్యాచే. ఈ ఫస్ట్ బ్యాచ్లోనే మొన్న జరిగిన ఫస్ట్ సెషన్ రిజల్ట్స్లో 99%, 98%, 95% అబోవ్ నాకు చాలామంది విద్యార్థులు వచ్చిండ్రు. అది నేను మొదటి స్టెప్గానే భావిస్తున్నా. ముందు ముందు ఇప్పుడు సెషన్ 2 కూడా జరిగింది. వాటిలో కూడా మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఇంకా ముందు ముందు నేను చాలా ఇప్పటికే నా ఫస్ట్ బ్యాచ్ పిల్లలు నా దగ్గర ఒక 15-16 మందే నీట్ విద్యార్థులు ఉండే. లాస్ట్ టైం నీట్ ఎంట్రన్స్లో ఒక 7 గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్లు తీసుకొచ్చిందన్న. అంటే నాకు తక్కువ టైంలోనే, నాకంటే ఎక్కువ మంది పిల్లలు లేరు కాబట్టి నేను ఇంకెక్కువ తీసుకురాలేకపోయినా. కాకపోతే ఈ బ్యాచ్ నుండి నాకు మొట్టమొదటి బ్యాచ్లు ఇప్పుడు ఈ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ పిల్లలు నాకు కొంత ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఏదో సింగిల్ డిజిట్లలో కాకుండా డబుల్ డిజిట్, ఒక 10లలో 100లలోనే మంచి మంచి ఐఐటి, జేఈ, నీట్ ర్యాంక్స్ తీసుకురావడం కోసం అని చెప్పి నేను సీరియస్గా ప్రయత్నం చేస్తున్నా. దానికి మా టీచర్స్ అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఒకటి ఇక్కడ కావాల్సింది ఏంటనంటే ఒక పక్క ప్రణాళిక ఉండాలి. ఒక 2 ఇయర్స్ కోర్సులో వాళ్ళు ఏం చదవాలి, ఏ విధంగా వాళ్ళని ట్రైన్ చేయాలి, దానికి సరైన మెటీరియల్ ఏమి ఉండాలి, వాటికి సరైన క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉండాలి, ఆ క్వశ్చన్ పేపర్స్ని ఎలా ప్రాక్టీస్ చేయించాలి, ఆ ప్రాక్టీస్ మీదనే డిపెండ్ అయ్యి ఉంటుంది ఈ రిజల్ట్ అనేది ఏదైనా కానీ. సో నేను కంటిన్యూయస్గా ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండుకుంటూ ఆ పక్క ప్రణాళికను ఒక ఇయర్ ప్లానర్ని ముందే ఇచ్చేసి మా పిల్లలకి వీక్లీ ప్లానర్స్ ఇచ్చేసి ఎవ్రీ సండే రోజు వాళ్ళకి ఒక 9 to 12 అనేది ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ని ప్రతి వీక్కి కొంత ఇంప్రూవైజేషన్ చేసుకుంటూ వాళ్ళకి ఎంట్రన్స్ పేపర్స్ కండక్ట్ చేయడం, వాళ్ళని ప్రాక్టీస్ చేయించడం, డిఫరెంట్ యూనివర్సిటీ పేపర్స్ని కూడా అప్పుడప్పుడు వాళ్ళకి డైరెక్ట్ అదే పేపర్స్ ఇచ్చి కూడా వాళ్ళని ప్రాక్టీస్ చేయించడం, అంటే ఆ భయం పోగొట్టాలనే ఉద్దేశంతో ఇట్లా నేను చాలా పిల్లలకి ఏదో ఒక బెనిఫిట్ చేయాలి. నా కరీంనగర్, నేను పుట్టి పెరిగింది కరీంనగర్లోనే, చదువుకుందంతా కరీంనగర్లోనే. నా కరీంనగర్ పిల్లలకి, పేరెంట్స్కి ఒక మంచి ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఎక్కడికో పోయి దూర ప్రాంతాలకు పోయి చదువుకోవాల్సిన అంత అవసరం లేదు. వాళ్ళకి కావాల్సిన ఏంటి, కరీంనగర్లో ద బెస్ట్ ఇన్ఫ్రా ఇవ్వాలి, బెస్ట్ లెక్చరర్స్ని, అకాడమిక్స్ ఇవ్వాలి. ఒక క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ కనుక ఇచ్చేది ఉంటే పిల్లల్ని ఎక్కడికో పంపాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఇస్తే అయిపోతుంది. ఎందుకనంటే నేను కూడా చాలా కష్టపడి చదివి ఈ ప్రొఫెషన్లో నేను ఒక 26 ఇయర్స్ నుండి నేను అంటే ఏదో 2-3 ఇయర్స్ కిందనే నేను ఇది ఎస్టాబ్లిష్మెంట్ చేసిన కావచ్చు. కానీ నేను 99లోనే నేను టీచింగ్ ప్రొఫెషన్కి వచ్చిన. కరీంనగర్లో డిఫరెంట్ డిగ్రీ కాలేజెస్లలో కొన్ని సబ్జెక్ట్స్ నేను తప్ప ఇంకా వేరే వాళ్ళు చెప్పలేని పరిస్థితి ఆ టైంలో 99లో. ఎందుకంటే నేను ఎన్ఐటి తిరుచిరాపల్లి నుండి కంప్యూటర్ సైన్స్లో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి బయటకు వచ్చిన తర్వాత డైరెక్ట్ కరీంనగర్కి రావడం, కరీంనగర్లో ఆ సబ్జెక్ట్స్ అప్పటి వరకు చెప్పేవారు లేకపోవడం,
నాకు కొంత డిమాండింగ్ ఉండి, అంటే మీకు అప్పుడు సమాఖ్యాంధ్ర ఉన్నప్పుడు రేర్గా అక్కడోటి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండే. జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కాలేజ్ అనేది నేను 2000 బ్యాచ్ వాళ్ళకి వాస్తవంగా అది 10 గంటలకి కాలేజ్ స్టార్ట్ అవుతుంది. కానీ నేను అప్పుడు చాలా బిజీగా ఉండేవాడిని. 8 to 9 క్లాస్ చెప్పొస్తాను నేను. 9 to 10 అన్నా చెప్పండి సార్, మా పిల్లలకి గ్యాప్ వస్తుంది, మళ్ళీ ప్రొద్దునే రావాల్సి వస్తుంది అని చెప్పి ఆ చైర్మన్ సాగర్రావు సార్ అంటే, లేదండి నాకు 8 to 9 తప్ప నాకు వేరే టైం వీలు కావాలంటే కూడా, అలాంటి 2 బ్రాంచ్లకు చెప్పాలని అంటే కూడా 3 days ఒక బ్రాంచ్కి, 3 days ఇంకో బ్రాంచ్కి అట్లా చెప్పుకుంటూ కూడా ఆ పిల్లల్ని నేను సాటిస్ఫై చేసుకుంటూ సండే రోజు ఎక్స్ట్రా క్లాసెస్ తీసుకొని, అంటే నేను అంత డిమాండింగ్గా నేను సబ్జెక్ట్స్ చెప్పి, నేను కరీంనగర్లో ఇంజనీరింగ్ పిల్లలకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ టీచ్ చేసి ఒక 26 years నుండి నేను ఈ ప్రొఫెషన్లో ఉన్నా కాబట్టి నా పిల్లలకి నేను ఏమి ఇస్తే బాగుంటుంది, వాళ్ళని ఏ విధంగా తీర్చిదిద్దగలుగుతా, నాకు నచ్చిన ప్రొఫెషన్ ఇది, నా ప్యాషన్ ఇది. కాబట్టి నేను అద్భుతంగా వాళ్ళని తయారు చేయగలుగుతాన్న ఉద్దేశంతో నేను 2-3 years బ్యాక్ ఈ కోటా ఇన్స్టిట్యూట్ని ఎస్టాబ్లిష్ చేసిన. ఈ కోటా ఇన్స్టిట్యూట్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఇండియాలో ఉన్న నేషనల్ వైడ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కానీ, ఏదైనా ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, అవన్నిటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి నేను ట్రైన్ చేస్తా. ముందు అంటే నాకు కూడా ఒక మంచి పిల్లలు కూడా రావాలన్న, అంటే ఏంటంటే పిల్లలు వస్తే కూడా మనం దానికి ఇప్పుడు నేను కొంత ఏంటంటే నాకు ఫస్ట్ బ్యాచ్ పిల్లలే కాబట్టి కొంత క్వాలిటీ స్టూడెంట్స్ కొంత రాకపోవచ్చు ఇప్పటివరకు. ఇంకా ముందు కనుక నాకు క్వాలిటీ పిల్లలు కనుక వచ్చేది ఉంటే నేను క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి నేను నా సాయశక్తుల పనిచేయడానికి రెడీగా ఉన్నా. ఎందుకనంటే నా మదర్ ప్లేస్కి నేను నా వంతు సేవ చేయాలన్న ఉద్దేశంతో నేను ఈ ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేసిన. ఇంత మంచి ఒక రాష్ట్ర స్థాయి మార్కులు రావడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నా పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు, నా పేరెంట్స్ అందరూ హ్యాపీగా ఉన్నారు. మీరు సెకండ్ ఇయర్ పిల్లలు ఏ ఒక్కరు కూడా ఫెయిల్ కాలేదు అంటే ఎంత హ్యాపీగా ఉంటుందో చూడండి. 100% రిజల్ట్ వచ్చింది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మొత్తం మీద సుదీర్ఘకాలం విద్యా వ్యవస్థతో, విద్యా సంస్థల్లో ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని రంగరించి అనతి కాలంలోనే అద్భుత ఫలితాలు సాధించారు. ఖచ్చితంగా నాణ్యమైన విద్య అందించడము, జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షల్లో ఉన్నత ర్యాంకులు సాధించడానికి ఎఫర్ట్స్ పెడతా అంటున్నారు. అలాగే ఖచ్చితంగా తాను విద్యార్థులకి, పేరెంట్స్కి అందుబాటులో ఉంటూ మరిన్ని మెరుగైన ఫలితాలు సాధించడానికి పక్కా ప్లాన్తో ముందుకెళ్లడం సిద్ధమని చెప్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్.